పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు, వంగ గీత గారు హోరాహోరీగా ఉంది అండ్ హాట్ సీట్గా మారింది ఇప్పుడు ఏపీలో. ఎవరు గెలిచే అవకాశం ఉంది? పవన్ కళ్యాణ్ పక్క. పక్కా జనసేన. ఎందుకు పవన్ కళ్యాణ్? నాకు 3 ఏళ్ళు అయిందండి మా ఆయన గారు పోయి, ఇప్పుడు పింఛనీ రాలేదు. పవన్ కళ్యాణ్ మంచి చేస్తాడు, వస్తాడు. ఆయన పిఠాపురం ఎంచుకున్నాడు. రాజకీయాన్ని వదలలేదు కదన్న ఇప్పుడు వరకు. వదలలేదు. అతను మంచితనం, అతను ఎప్పుడు అభిమానమే. ఇప్పుడు రాజకీయ పరంగా కూడా నాకు ఇష్టం. మా ఓట్లు పచ్చంగా అవుతున్నా, మా పిల్లలు మేమందరం జనసేన. పక్కా జనసేన, ఇందులో తేడా ఉండదు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు? పిల్లలకి జాబ్స్ వస్తాయి మెయిన్, అది మార్పు జరుగుతుంది. యూత్కి జాబ్స్ వస్తాయి అనుకుంటున్నాను. అతను గెలవకుండా ఉన్నప్పుడే చాలా చేశాడు, గెలిస్తే ఇంకా చాలా చేస్తాడు. పిఠాపురంకి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి ప్రస్తుతానికైతే? ప్రస్తుతానికైతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి పిఠాపురం. ఇప్పుడు ముందు ఒకప్పుడు పిఠాపురం అంటే క్లీన్ సిటీ పిఠాపురం. ఇప్పుడు అది పోయింది, అది మళ్ళీ రావాలి. కొంతమంది చాలా మంది వరకు పిఠాపురంకి బయట గుర్తింపు లేదు, బయట సిటీలోకి చెప్పారు. అతను ఎక్కడి నుంచో పిఠాపురాన్ని ఎంచుకున్నారంటే ఇప్పుడు చాలా పాపులారిటీ అయింది కదండి. చాలా ఇప్పుడు గొప్ప పిఠాపురం, ఎక్కడ ఎవరికి తెలియని పిఠాపురం ఇప్పుడు అందరి నోటంటే పిఠాపురం బలుగుతుంది. అది దేనివల్ల? పవన్ కళ్యాణ్ వల్లే కదా. ఓకే, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం? అందరూ 1,00,000 అంటున్నారు. కనీసం అతను గెలవాలి, అసెంబ్లీకి వెళ్ళాలి. మెజారిటీ అవసరం లేదన్నా గెలవాలి. ఇంత మెజారిటీ అని మేము మనం గెలవాలి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మేము ఒకసారి జగన్ గారిని చూసాం కదండి, ఇప్పటి పవన్ కళ్యాణ్ గారు కూడా చూద్దామని. జరుగుతుందండి, ఆవిడ మంచి, మాకు చాలా బాగా హెల్ప్ చేసిందండి ఆవిడ. అందరూ చూశారు కదా, ఓ పొట్టు ఆయన్ని కూడా చూడాలని మా ఉద్దేశం. అంటే చాలామంది, నేను కూడా కౌన్సిలర్గా చేశాను, నాకు కొంచెం క్యాలరీ తెలుసండి, అందుకు బాగుంటున్నాను. ఎంత మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది? మెజార్టీ అంటే మనం చెప్పలేమండి. ఏంటంటే అక్కడ గీత గారు కూడా ఇక్కడ చాలా పనులు చేశారండి, శివాలయానికి అట్లకి ఇట్లా చాలా మంచి పని చేశారు. ఈ పవన్ గారు గారే నుంచోకపోతే కనుక గీత గారినే మేము అందరం చేద్దాం. కాకపోతే ఈయన నుంచున్నారు కాబట్టి నా ఉద్దేశం ప్రకారంగా నేను చెప్తున్నాను. నేను 1000 మంది గ్యాదర్ చేశాను, నేను ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాను అంతే అన్నారు. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎటువంటి అభివృద్ధి కావాలి పిఠాపురానికి? మాకు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు చాలా చేశారు, రోడ్లు గిడ్లు అన్నీ బాగా చేశారు. శివాలయం అన్నీ బాగానే ఉన్నాయండి, ఇంకా ఏమి ఉంటే అభివృద్ధి చేస్తారు అంతే. జగన్ గారు చేశారు, జగన్ గారు ఇచ్చారు, ఇవ్వలేదంటలేదండి. జగన్ గారు ఆడవాళ్ళందరినీ చూశారు. 5 సంవత్సరాల్లో జగన్ పరిపాలన ఎలా ఉంది, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? అంటే ఏం చెప్పగలను అంటే ఆయన రోడ్లకి రాజధానికి అటుకి చూసుకున్నాడు ఆయన. ఈ జగన్ గారు అయితే ఆడవాళ్ళకి డబ్బులు వేసి చెప్తున్నానండి, చేయూత పథకం, రుణమాఫీ ఆయన చేశాడు, ఈయన చేశాడు, చెప్తున్నాం కదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చేశారో దానికంటే ఎక్కువ రిటర్న్ తీసుకున్నారు అనే రకంగా కొంతమంది మాట్లాడుతున్నారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు? అవి అంటే మాకు తెలియవండి, మరి రిటర్న్ తీసుకున్నారు, అవి పెద్ద పెద్ద వాళ్ళు చూసుకుంటారు. గ్యాస్కి వాటికి వీటికి రేట్లు పెంచేశారు. పెంచారు, అది కరెక్టే అండి. చాలా దాని పప్పులు పెరిగాయి, నూనె ఆయిల్ ప్యాకెట్ సడన్గా 180, 190కి వచ్చిందండి. వచ్చింది కదండి, అదండి. సరే, గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు అది మాత్రం చెప్పలేమంటారు? చెప్పలేమండి. ఇప్పుడు వంగగీత గారు ఉన్నారు, కాకపోతే గెలుస్తారు. మెజార్టీ అని నేను చెప్పలేను, గెలుస్తారు చెప్పకుండా. వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? వర్మ గారు చేశారండి, డైలీ అన్నదానం పెట్టేవారండి. అది డైలీ కాదు, వారానికి ఒకసారి మార్కెట్ కాడ భోజనాలు పెట్టేవారండి వర్మ గారు. అన్నీ ఏమైనా చెప్పుకున్నా పనులు చేసేవారండి. ఈ జగన్ గారిని కూడా కొట్టుపడేయక్కలేదు, ఇవన్నీ కూడా. ఇప్పుడు టార్గెట్ ఏంటనేది కూడా అందరికీ కొంచెం, అందులో పిఠాపురం మెయిన్ ఏటో ఎప్పుడు మాది అలాగే ఉంటుందండి. వీళ్ళు వస్తారంటే వీళ్ళు రారు, ఇంకొకరు వస్తారు, వారు ఇంకో వస్తారు. అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ, కాకపోతే మెజార్టీ నేను చెప్పలేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. పిఠాపురంలో వంగ గీత గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిస్తే బాగుంటుంది? వస్తాడండి పవనే. ఎందుకు పవన్ కళ్యాణ్ గెలవాలి? అందరూ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కదా, డెవలప్మెంట్ కూడా ఉందండి, అందుకని. ఎందుకు వంగ గీత గారు వద్దని అనుకుంటలేదు, వీళ్ళని కూడా ఒకసారి చూడాలి కదా. అలాంటి జగన్ చూసాం కొనాలో, ఇప్పుడు అదే ఏమనుకుంటున్నారు, ఇప్పుడు జగన్ వద్దు బాబు అని అంటున్నారు, అలాగే వీళ్ళని కూడా చూస్తారు.
తర్వాత ఈయన కూడా బాగా చేయకపోతే ఇంకోళ్ళని ఎదుక్కుంటాం అంతే. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అయితే చేశారండి, ఎందుకు చేశారు చేయలేదు అనుకుంటున్నారు. పథకాన్ని బాగా పెట్టారండి. పవన్ కళ్యాణే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు? ఒకసారి గెలిపించి తీరాలి కదా బాబా, ఆయన చేసే పనులన్నీ బాగున్నాయి, ఆయన గెలుస్తారని అనుకుంటున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మీరు పిఠాపురంలో ఎటువంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు, ఏమేమి కావాలనుకుంటున్నారు? మంచి మంచి పనులు చేస్తారు కదమ్మా అతను, మరి అతను చేసే అన్ని మంచి పనులే, మరి దానివల్ల మేము ఒప్పుకుంటున్నాం అంతే ఆయన్ని. 2009లో ఇక్కడ వంగ గీత గారు గెలిచారు, అప్పుడు ఆవిడ ఏమైనా చేశారు డెవలప్మెంట్ ఇక్కడ? అప్పట్లో బాగానే చేశారమ్మా, బాగానే చేశారు. కాకపోతే ఈయన్ని కూడా ఒకసారి చూడాలి కదా అని అనుకుంటున్నాం అంతే అంతే. ఒకటి ఆవిడ కూడా చేయటం పరిపాలన చాలా బాగా చేసింది ఇప్పటికీ కూడా. కానీ దగ్గర చెరువు కూడా మునిగిపోతుందంటే కూడా ఆవిడ వచ్చింది, ఎవరు కూడా రాలేదు కూడా, అంతలా వచ్చింది. కానీ ఒకటి ఇతను చేయలేదు అంటే ఎవరు మనం చెప్పలేము, వేస్తామని చెప్పలేము, వేయలేని ఆ మూడు ఎలాగుంటే అలా పడిచేస్తాం. కాకపోతే ఇది ఉండాలి ఎవరికన్నా, ఏమా అంతే కదా, మనం చెప్పలేము. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించారు కదా మీకు, ఆయన బాగానే చేశారు. ఈయనే పిఠాపురం గారికి బాగా చేశారు. ఏమేమి ఇచ్చారమ్మా? ఏమేమి ఇచ్చారంటే ఇల్లు స్థలాలు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు, మరి మంచినీళ్ళు ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఏమని చెప్తాను నేను చిన్నవాళ్ళు ఇదమ్మా. అయితే ఈసారి మీ ఓటు పవన్ కళ్యాణ్ గారికి ఏమో దేనికి వేస్తానో నాకు వెళ్తాం, ఆ మూడు నాకు బాగోవాలి. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అంతేనండి. ఏంటండి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎంత మెజారిటీతో గెలిచే అవకాశం? ఏమండి మరి ఏం చెప్పలేం కదండి, ఏం చెప్పలేమమ్మా, అందరూ ఒకలా ఉండరు కదా. అంటే కొంతమంది 50,000 అంటున్నారు, కొంతమంది లక్ష మెజారిటీ అంటున్నారు. 50,000 దాడుతుంది బాబు, 50,000 దాడుతుంది, పిఠాపురం దాడుతుంది. మేమైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిస్తేనే బాగుంటుంది అనుకోండి. ఎందుకు పిఠాపురం నుంచి వంగ గీత గారు గెలవకూడదు అనుకుంటున్నారు? వంగ గీత గారికి వెళ్ళాలని అనుకున్నాను కాదు, మాది పిఠాపురం కాదు కదా, మామూలు మా చంద్రంపాలెం. సో మాకైతే పవన్ కళ్యాణ్ రావాలనుకున్నాం. ఎందుకంటే ఇన్నాళ్ళ పరిపాలన గీత గారిది చూసాం కదా, ఈయనది ఎలా ఉంటుందో చూడాలని కొత్తగా డిఫరెంట్గా, అంటే ట్రెండ్ మారింది అంటున్నారు కదా. సో అలా పవన్ కళ్యాణ్ కూడా వచ్చి ఇంకా ట్రెండ్ మారుస్తారేమో అని అనుకుంటున్నాం. మేము దేనికి ఏం చెప్పట్లేదమ్మా, మీరు దేనికి వేస్తారు అనేదే కనుక్కోవడానికి వచ్చాము. అదా ఏమో మీరు కానీ అడుగుతున్నారేమో అని. మేము ఇప్పుడు అన్న కదా మా కోళ్ళే ఆవిడ, అలాగే అంతే. ఆయనకి వెళ్తే ఏదో మరి చూడాలి కదా కొత్త మళ్ళీ అది. దేర్ ఈజ్ నో డౌట్ అండి, షూర్ షాట్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి? పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన వ్యక్తిత్వం అనేది అందరికీ నచ్చుతుంది. అండ్ ఆయన ఏదైతే ఇప్పుడు టెంపుల్స్ అవి డెవలప్ చేసి బీజేపీ గవర్నమెంట్ హెల్ప్ తీసుకొని డెవలప్ చేస్తానన్నారో అది ఇంతకుముందు ఎప్పుడు ఆల్రెడీ వంగగీత గారు ఉన్నప్పుడు జరగలేదు. సో ఆయన వస్తే ఈ డెవలప్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది పెట్టి ఎంప్లాయ్మెంట్ అదే ఇక్కడ ఉన్న యూత్కి డెవలప్ చేసి వాళ్ళే జాబులు కొట్టుకునేలా అది కూడా చేస్తానన్నారు. సో ఇవి ముందు గవర్నమెంట్లో జరగలేదు కాబట్టి ఖచ్చితంగా ఒక డెవలప్మెంట్ అనేది ఉంటుందని చెప్పేసి భావిస్తాం. వంగ గీత గారు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగాను చేశారు. సో ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరగలేదు? ఆవిడ అధికారంలో ఉన్నప్పుడు చేశారండి, కాకపోతే ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారికి కూడా ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎటువంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు? ఖచ్చితంగా ఏంటంటే యూత్ డెవలప్మెంట్ అయితే ఉంటుందండి. అండ్ టెంపుల్స్ అనేవి అండ్ దర్గాసు ఇవి చర్చిలు అనేవి డెవలప్మెంట్ ఉంటుంది. దాంతోపాటు ప్రతి రైతులకి ఏంటంటే ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి సపోర్ట్ అనేది ఉంటుందని మేము భావిస్తున్నాం. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారు? 1,00,000 మెజారిటీ అయితే పక్కాగా వస్తుందండి పిఠాపురం. ఎందుకంటే రిలేటివ్స్ కూడా ఉన్నారు చాలామంది, ఉప్పాడ మొన్నాడ ఇక్కడ ఆ సైడ్లో కూడా, అండ్ గొల్లపురంలో కూడా మా రిలేటివ్స్ ఉన్నారు. అందరూ చెప్పేది ఒకటేనండి, పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తానండి. సో అది మేము అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది 1 lakh. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే టీడీపీ అండ్ జనసేన రెండు కలిసి వస్తున్నాయి కదా, ఓట్లు ఏమన్నా డివైడ్ అయ్యే అవకాశం ఉందంటారు? అదే సార్, టీడీపీ బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ గారికి పడతాయండి. ఎందుకంటే పొత్తులో ఇక్కడ జనసేన కాబట్టి ఖచ్చితంగా ఆ ఓట్లు కూడా ఈయనకే పడతాయండి. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ జనాలకు ఏదైనా చెప్పాలి అనుకుంటే
లేదు సార్, ఏదైనా మీరు అంటే ఒకసారి కొత్త వాళ్ళు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్తానండి. నేనైతే అది చెప్దాం అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారిని చూసాం, అందరినీ చూసాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా ఒకసారి చూద్దాం, అంతేనండి.